పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మనలో చాలా మంది ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతాము. కానీ ఇప్పుడు బాబా వంగ కాలక్రమం తెరపైకి వచ్చింది. ఈమె పేరు బాబా వంగ. ఈమె బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. అందరాలైన బాబా వంగ భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలను ఊహించగలిగారు. కాలజ్ఞానిగా పేరొందిన ఈమె 2025లో జరుగుతుందని చెప్పిన ఓ సంఘటన నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. బాబా వంగ అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911లో బల్గేరియాలో పుట్టిన ఈమె ఓ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. కానీ 12 ఏళ్ల వయసులో భారీ తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత నుండే బాబా వంగకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని అందరూ అంటుంటారు. 1996లో మరణానికి ముందు బాబా వంగ, బ్రిటన్ యువరాణి డయానా మరణం, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, ముంబై ఉగ్రవాది దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం ఫలించింది. నో స్టాడమస్ ఆఫ్ బాల్కన్స్ గా పేరుగాంచిన బాబా వంగ 2025లో జరిగే ఓ ఘటన ముందుగానే ఊహించగలిగారు. దీంతో ఇప్పుడు మళ్లీ బాబా వంగ ప్రవచనాలు వార్తల్లోకి వస్తున్నాయి. 1996లో మరణించిన బాబా వంగ స్మార్ట్ ఫోన్ వ్యసనం, ప్రపంచంలో పెను యుద్ధాలు, భారీ భూకంపాల గురించి ముందుగానే జోస్యం చెప్పారు. ప్రపంచంలో పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయని, భూమి కంపించి 1000 మంది ప్రాణాలు కోల్పోతారని అప్పుడే చెప్పారు. ఇటీవల మయన్మార్లో భారీ భూకంపం సంభవించి 1700 మందికి పైగా మృతి చెందడంతో బాబా వంగ చెప్పినట్టే జరిగిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. యూరోప్లో యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విపత్తుల గురించి కూడా ప్రస్తావించడంతో ప్రస్తుతం బాబా వంగ జోస్యంపై చర్చ మొదలైంది. బాబా వంగ చెప్పిన ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఎలా జరుగుతుందో మనం కూడా తెలుసుకుందాం. 2025లో యూరోప్లో ఏర్పడే ఒక పెద్ద వివాదం మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2028లో మానవులు ప్రత్యామ్నాయ శక్తి వనరు కోసం శుక్రుడిపై అన్వేషించడం ప్రారంభిస్తారు. 2033లో ధ్రువ ప్రాంతంలోని మంచు గడ్డలు కరిగి ప్రపంచ సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి. 2130 సంవత్సరంలో మానవులు గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. 2170 సంవత్సరంలో దాదాపు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరువు విస్తరించి తీవ్ర ఇబ్బందులు పడతారు. 3005వ సంవత్సరంలో భూమిపై ఉన్న ప్రజలు మార్స్ గ్రహంపై నివసించే ప్రజలతో యుద్ధం చేస్తారు. 3797వ సంవత్సరంలో భూమి నివాసయోగ్యంగా పనికిరాక మానవులు దాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. 5079వ సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుంది. బాబా వంగ 2025లో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పారే తప్ప మయన్మార్ పేరు ప్రత్యేకించి ప్రస్తావించలేదు. కానీ ప్రపంచం ఖచ్చితంగా 5079లో ముగుస్తుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బాబా వంగ చెప్పిన విషయాల గురించే చర్చించుకుంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.